బాబాయ్ నమస్తే, మీ పేరు? జాను. బాబాయ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? పరిస్థితి అంటే వరదలు వచ్చేసి ఎక్కడికక్కడే యువకొచ్చేసి ఇల్లు కూడా దెబ్బ అయిపోతుందండి. ఇటు జిల్లేడు దెబ్బ, ఇటు రాళ్ళకోటి పక్క, ఇటే పక్క మొత్తం మునిగిపోయినాయి. నేను డావులకి ఇవి మునిగిపోయి ఇబ్బంది పడిపోతున్నారు. గుడ్లకి ఆధారం లేదు, మేకలకు ఆధారం లేదు, గొర్రెలకు ఆధారం లేదు. బాగా ఇదైపోయి చెరువు గట్టి ఎక్కనెత్తాల, చెరువులు ఎక్కడ గళ్ళడిపోతాయని ఇక అట్టా బాధపడకుండా మేపుకున్నామండి. చంద్రబాబు గారు ఇప్పుడు పెన్షన్లు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నారు, అందుతున్నాయి అన్ని ఏమన్నా ఇచ్చేస్తున్నాడు. ఆదివారం వచ్చిందని శనివారం ఇచ్చేశారండి. ప్రభుత్వం అయితే 250 పెంచి 3,000 ఇచ్చారు. ఇది అలా కాకుండా చంద్రబాబు ఒకేసారి 4,000 ఇచ్చారు. ఎలా ఉంది? 4,000 ఇచ్చాడు, బాగానే ఉంది నాన్న. 7,000 తీసుకున్నారా? 7,000 ఫస్ట్ ఇచ్చేసాడు, బాగానే ఉంది. ఈ డ్రైనేజీలు అన్నీ బాగా క్లీన్ చేస్తారు. ఇప్పుడు పరిస్థితులన్నీ బాగా తొందరగా పనిచేస్తారు. ఇక్కడ జనం తక్కువ నాన్న, పంచాయతీలు లేరు పెద్దగా. ఎక్కడ గొయ్యి ఉంటే అక్కడికి 4 ఉండారండి, ఎంతమంది ఎవరు లేరు. కూలోళ్ళని మట్టుకు తీసుకెళ్తున్నారు, 4 రోజు వేస్తున్నారు, రోజు మానేస్తున్నారు. ఎక్కడెక్కడ డ్రైనేజీలు కూడా పూడిపోయినాయి నాన్న, మాలిపిల్లత్తం మొత్తం పూడిపోయింది నాన్న. మరి నీళ్ళు వెళ్తలేదు, దేవుడి దేవుళ్ళు చాలా మట్టుకు లాగేసింది. ఇప్పుడు విజయవాడ పరిస్థితులు చూసాం మనం, గత వారాలు బట్టి ఫుల్గా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు గారు కూడా ఈ వయసులో కూడా అక్కడికి వెళ్ళి ప్రజలందరూ ఆదుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎలా చూడొచ్చు? అక్కడ బాగానే చేస్తున్నాడు నాన్న. ఇక్కడి నుంచి కూడా రైస్, పులిహారి అవి తయారు చేసి పంపించేస్తున్నారు, ఎప్పటికప్పుడే పంపిస్తున్నారు నాన్న. ఏలూరు నుంచి కూడా పంపిస్తున్నారు, కొవల్లో ఇక్కడ తయారు చేసి ఇక్కడ నుంచి పంపించారు నాన్న 2-3 సార్లు. బియ్యం బళ్ళ మీదే పంపించారు నాన్న. ఇప్పుడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరు? చింతనేని ప్రభాకర్. చింతనేని ప్రభాకర్ గారు మీ అభిప్రాయం చెప్పండి. మంచిడే నాన్న, కోపం వచ్చినా 2 మాటలన్నా మళ్ళీ ఏమన్నా జాలిగాలు అందరికి పెడతారు కేకేసి. ఇప్పుడు చంద్రబాబు ప్రభాకర్ దగ్గర కష్టం అని చెప్పుకుంటూ వెళ్ళారనుకో, వెంటనే అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ సమస్య అప్పుడే పరిష్కారం చేస్తారంట, అది నిజమేనా? కరెక్ట్గా నిజమే. ఏమన్నా ఫోన్ చేసి వాళ్ళు రప్పించి ఏమన్నా పరిష్కారం చేస్తాడు. అన్యాయం చేస్తే ఊరుకోడు, మంచిగా చేస్తాడు అన్న. ఇప్పుడు ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇంకా వచ్చి వెళ్ళిపోతున్నాడు కానీ నాన్న, వాతావరణం చూసుకుంటా ఇంతవరకు మీటింగ్ కానీ ఏం పెట్టలే. వచ్చి ఏదైనా పెన్షన్ కానీ ఏదైనా అంటే ఫోన్ చేస్తే ఏమన్నా మనం వెళ్ళి చెప్తూ వచ్చేస్తాడు నాన్న. ఎంత పని ఉండా ఆపడం, వచ్చి పలకరించి వెళ్తాడు నాన్న. ఇప్పుడు పరిస్థితి ఏ పంట వేసారు? ఇప్పుడు ఈ చార్వా నాన్న. ఎన్ని ఎకరాలు? మనకి 2 ఎకరాలే ఉంది నాన్న. ఆ 2 ఎకరాలు బాగానే ఉంది. ఇది చెరువులోనే ఉందిలే నాన్న, అది బాగానే ఉంది. మెరకే ఇప్పుడు బాగానే ఉంది నాన్న. కింద మట్టికి పోయినాయి నాన్న, పట్టా పొలాలు మొత్తం చాలా మట్టికి దెబ్బ తినేసినాయి. జిల్లేడు దెబ్బ, ఇటే అంటూ రాళ్ళగొడి పక్క, ఇటే పక్కనే అటు వాళ్ళగడి ఇటే పక్కన కింద బుడివేరు పోటులో ఉప్పులేరు లాగల నీళ్ళు, ఆ పోటు ఎక్కతనేసి మునిగిపోయినాయి నాన్న. ఇప్పుడే కొద్ది జాయిగా లాగుతుంది. పర్వాలేదు, ఇప్పుడు కొద్ది తగ్గుతున్నాయి నాన్న. రేపు ఎల్లుండిలో కొద్దిగా బాగా లాగేస్తాయి. ఏరియాలో నిన్న చంద్రబాబు గారు వచ్చి మొత్తం తిరిగారు, పరిస్థితులన్నీ చూసారు. హెలికాప్టర్ మీద తిరిగాడు అన్నాను. మరి మనకి ఎట్ట పైన ఎట్ట చూస్తాం, తిరిగాడు అన్నాను. మొత్తం అన్నీ మొత్తం చూశారంట. చూసాడంట. అండగా ఉంటాను, మీరు ఏం ఆదాయపడదు, రైతులందరూ జాగ్రత్తగా ఉండండి, నేను ఆదుకుంటా అని చెప్పారు. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు చెప్పారు? అవి మట్టుకు బాగానే చెప్పాను అన్న. మరి ఆదుకోవాలిగా, ఎంత జనాన్న ఆయన మట్టుకు ఆదుకుంటాను నాన్న. అంతా మునిగిపోయి కొట్టుకెళ్ళిపోయి నాన్న ఇబ్బంది పడిపోతున్నారు జనం. కొంతమందికి అంటే విజయవాడలో ఆహార పట్లలో అంతా లేదని గోలు ఎత్తిపోతున్నారు నాన్న. మరి ఏం చేస్తానన్న, 3 నెలల పాపం ఎంత ఇబ్బంది వచ్చింది. మరి అంతే నాన్న, టైం వేస్మెంట్ ఇది ఇబ్బంది వచ్చిందండి. మరి ఆయన రామన్నాడు, వర్షం అప్రమితం కుండపోత పోసేస్తుంది. ఒకసేపు అవుతుంది, మళ్ళీ కుండపోత. ఇంట్లోంచి బయటకు వస్తా వీళ్ళది, ఎక్కడికెక్కడ ఇల్లు కూడా వచ్చేసింది అన్న. అంత ఘోరంగా వచ్చింది వర్షాలు. అది ఇప్పుడు వర్షాలు వచ్చిన పరిస్థితులు ఎలా ఉన్నాయి? పర్లేదు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది బాబాయ్ గారు? బాగున్నాయా? అన్నమాట ప్రకారం అన్ని పనులు చేస్తున్నారా? పథకాలన్నీ అవలంబిస్తున్నారా? పెన్షన్ తీసుకున్నారా పోయిన నెల? మీరు ఎంత వచ్చింది మీకు? అంతకుముందు ఎంత తీసుకున్నారు? 7. చంద్రబాబు గారు అనుభవం వ్యక్తి, చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? ఇప్పుడు ఈయన బాగుంది. చంద్రబాబు గారు బాగుందా? పింఛని బట్టి రోగులు పెంచాడు నాన్న, బాగుంది మాకు ముసలి వాళ్ళకి. అది చంద్రబాబు గారు అనుభవం ఉన్న వ్యక్తి, అలానే మనం 3 సార్లు చూసే ముఖ్యమంత్రిగా, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ఏమేం కావాలి ఎలా కావాలని చెప్పి తెలుసుకున్న వ్యక్తి.
ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటుంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంటుంది కానీ అది మమ్మల్ని ముసలి కదా చూడమన్నయ్యా. ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 67. ఇలాంటి వాళ్ళ కోసమే కదా ఈ ఫెన్షన్లో 3,000 ఉన్న 4,000 రూపాయలు చేశారు. చేశారు. అయ్యా మీరు మా వారం రోజులు కూడా ఓ ముద్ద వండుకుని తింటాం, అట్లా ఉంటాం. ఓ ముద్ద వండుకుని తింటాం. ఏం కావాలి ఇప్పుడు మేము ఏ రకంగా ఆదుకోవాలి చంద్రబాబు గారు? ఇంకేం కావాలి? ఏం కావాలంటే ఏం కావాలి ఏముంది మన పరిస్థితి అది అట్లా ఉంది. అదే ఈ ముందాగా అలవాటు ఉందా? మామూలుగా లేదు. ఈ వర్షానికి బాగా తాగుతాడు అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ జరిగింది పెచ్చ ముందు అంటే నిజమేనా? పెచ్చమంది. ఇప్పుడు అమ్మేది ఆగింది కదా, రేపు నెల నుండి చంద్రబాబు గారు ముందు ఉన్న మంది కూడా మంచిది కదా అన్న. ముందు రేట్లు తగ్గిస్తున్నారు రేపు నెల నుండి. తగ్గిని బాబు. తగ్గించి కదా దేవుడి దండం పెట్టుకుంటాం. చంద్రబాబు నాయుడికి దండం పెట్టుకుంటాం. ముందు రేట్లు తగ్గిస్తున్నారు. క్వార్టర్ 60 రూపాయలు 70 రూపాయలు ఇదివరకు ఎలా ఉంటుంది ఆ రేట్లు తెచ్చేస్తున్నారు. అదే మరి మంచిది. ఇదివరకు మన 30 రూపాయలు కోసం అదే మంచిది. 30 రూపాయలు మాకు దొరకదు. మళ్ళీ బ్రాండెడ్ ముందు మీకు ఏది కావాలన్నా క్వార్టర్ 60 రూపాయలు, ఇప్పుడు ఎంత 120 130 ఉంది. 150, 130, 150, 200, 200 ఉంది, 150 ఉంది, 130 ఉంది నాన్న. అదే చంద్రబాబు గారు ఇప్పుడు ఆలోచించి మొత్తం ముందుకే పెట్టేస్తున్నారు కదా. మందికి నాన్న వచ్చిన పింఛని కూడా దానికైతే ఇంటికాడ గోల. కాకపోతే ముద్ద అనుకోవచ్చు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే క్వార్టర్ 60 రూపాయలు 70 రూపాయలు తీసుకొచ్చి నాణ్యమైన మందు తీసుకొస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాట ఉన్న మందు నన్ను ఆపేసి మంచి మందు తీసుకొస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది నాన్న. మరి పూర్వం మనం అప్పుడు పిడిరాల చల్లగొల్ల 50 రూపాయలు క్వార్టర్. ఇది మా ఏలూరు అది అమ్మేది ఇక్కడ. పిడిరాల చల్లగొల్ల 30 చిన్న 30 పెద్ద 30 మా ఊరి మా ఏలూరు. సరే బాబు గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మేది ఆగింది కదా, రేపు నెల నుండి చంద్రబాబు గారు ముందు ఉన్న మంది కూడా మంచిది కదా అన్న. ముందు రేట్లు తగ్గిస్తున్నారు రేపు నెల నుండి. తగ్గిని బాబు. తగ్గించి కదా దేవుడి దండం పెట్టుకుంటాం. చంద్రబాబు నాయుడికి దండం పెట్టుకుంటాం. ముందు రేట్లు తగ్గిస్తున్నారు. క్వార్టర్ 60 రూపాయలు 70 రూపాయలు ఇదివరకు ఎలా ఉంటుంది ఆ రేట్లు తెచ్చేస్తున్నారు. అదే మరి మంచిది. ఇదివరకు మన 30 రూపాయలు కోసం అదే మంచిది. 30 రూపాయలు మాకు దొరకదు. మళ్ళీ బ్రాండెడ్ ముందు మీకు ఏది కావాలన్నా క్వార్టర్ 60 రూపాయలు, ఇప్పుడు ఎంత 120 130 ఉంది. 150, 130, 150, 200, 200 ఉంది, 150 ఉంది, 130 ఉంది నాన్న. అదే చంద్రబాబు గారు ఇప్పుడు ఆలోచించి మొత్తం ముందుకే పెట్టేస్తున్నారు కదా. మందికి నాన్న వచ్చిన పింఛని కూడా దానికైతే ఇంటికాడ గోల. కాకపోతే ముద్ద అనుకోవచ్చు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే క్వార్టర్ 60 రూపాయలు 70 రూపాయలు తీసుకొచ్చి నాణ్యమైన మందు తీసుకొస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాట ఉన్న మందు నన్ను ఆపేసి మంచి మందు తీసుకొస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది నాన్న. మరి పూర్వం మనం అప్పుడు పిడిరాల చల్లగొల్ల 50 రూపాయలు క్వార్టర్. ఇది మా ఏలూరు అది అమ్మేది ఇక్కడ. పిడిరాల చల్లగొల్ల 30 చిన్న 30 పెద్ద 30 మా ఊరి మా ఏలూరు.